హలో అండి, నేను నూర్జహాన్. చామంతులు చూసారా, చిన్న కుండీలో, ఇది బోన్సాయి కుండీ అండి. చిన్న కుండీలో నేను చామంతులు నాటాను. నాటిన తర్వాత ఎంత బాగా విచ్చుకున్నాయో చూడండి. ఇప్పుడు మన వింటర్లో చామంతులు, బంతులు, కనకాంబరాలు, అన్ని రకాల ఫ్లవర్స్ చక్కగా పూస్తాయండి. మన గార్డెన్లో ఎంతో అందంగా ఉంటాయి ఈ పూలతో. ఈ చామంతులకు నేను చెప్తూ ఉంటాను కదా, టీ పొడి, చామంతులు పూల మొక్కలు అయినా సరే వీటికి ఈ విధంగా టీ పొడి వేయండి. ఎండాకాలం నేను తీసుకొచ్చి సమ్మర్లో బాగా ఎండబెట్టి స్టోర్ చేసి పెడతానండి. ఇట్లా ఒక 4 స్పూన్లు వేసుకుంటే ప్రతి మొక్కకి చక్కగా మంచి రంగు, పూలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి, మంచి కలర్ వస్తుందండి. అలా ఇప్పుడు మనం వింటర్ హార్వెస్ట్ చేద్దామండి. పైన కూరగాయలు, పండ్లు ఏమేమి ఉన్నాయో చూసి, ముసుగు వంగ కూడా ఉన్నాయి, అవి కూడా కోద్దాము. ఓకేనా, పైకి వెళ్దాం పండి. అయ్యండి, నేతి బీర ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, అవన్నీ కొయ్యాలి. లోపలంతా క్లవ్ బీన్స్ చాలా ఫాస్ట్గా పెరిగిద్దండి. మొక్క పెరగటం తొందరే, కాయలు కాయటం కూడా తొందరే. అయ్యండి, ఆ లోపలంతా కాయలు చాలా ఉన్నాయి. నేతి బీర, ఇక్కడంతా నేతి బీర, ఆ పైన కూడా చాలా ఉన్నాయి. కాయలు కోసేసేయాలి. క్లవ్ బీన్స్, ఇక్కడంతా టమోటా. ఇక్కడ చూసారా, ఒకే మొక్క టమోటాలు, ఎన్ని టమోటాలు ఉన్నాయో. నారు పొయ్యలేదండి, నారు పోసిందంతా వర్షాలకు పాడైపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ వేసి టమోటా నారు నాటాలి. ఇది ఒక మొక్క, ఎన్ని కాయలు ఉన్నాయో దీనికి చూడండి. ఇక్కడంతా గుత్తులు లోపలంతా. ఈ గులాబీలు తీసి టబ్బులో నాటాను. టబ్బులో నాటిన తర్వాత ఫ్లవర్స్ చూడండి. ఇది నిన్నటి ఫ్లవరు వాడిపోయింది. ఇక్కడ ఒక ఫ్లవరు. ఈ రౌండ్ టబ్బుల్లో కూడా 4 మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ టబ్స్లో 4 గులాబీలు పెట్టాను, 4 పక్కల 4. ఇక్కడ గులాబీ. ఇక్కడ మిరప చూసారా, నిన్ననే మిరప అంతా కోసి రెడ్ కలర్లో బాగా పండిపోయినాయి. అవన్నీ కోసి మా గోంగూర కోసి, ఎంత గోంగూర వచ్చిందండి. గోంగూర అంతా కోసేసి పచ్చడి పెట్టాను నిన్ననే, నేను నిలవ పచ్చడి పెట్టానండి. ఇక్కడ చూసారా, ఇది గులాబీ మొగ్గలు చూడండి, ఎంత మొగ్గలు. ఇది కూడా 11x11 కుండీలోనే నాటిన మొక్క. ఇక్కడ రౌండ్ మిరప, ఇది కాస్తూనే ఉంది ఇంకా. వావ్, మల్బరీ చూడండి. ఆకు తీసిన వెంటనే కాయలు రావటం, పండిపోవటం కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ కోసేయాలండి, వీలు కావట్లేదు కొయ్యటానికి. తర్వాత కాశ్మీర్ యాపిల్ బేర్, ఇవ్వండి, రెడ్ కలర్లో వస్తాయి. అయితే ఇవి ఫ్రూట్ ఫ్లైస్ హోల్స్ పెట్టడం వలన రాలిపోతున్నాయి. చూడండి, చిన్న చిన్న కాయలే పండిపోయినాయి. ఇవ్వండి, అక్కడంతా చిన్న కాయ పండిపోయింది. ఈ కాయలు చూసారా, ఇవి పెద్దగా అవుతాయి. ఈ యాపిల్ బేర్ సైజ్ చూసారా, ఎంత పెద్ద పెద్ద కాయలు. ఇవ్వండి, ఎక్కడ చూసినా గుత్తులు. ఇక్కడ ఒక మల్బరీ. ఇవన్నీ పండ్లు వచ్చేసినాయి, కోసేసేయాలి మొక్కలకన్నిటికీ. ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపిద్దాం. గోంగూర అంతా కోసేసానండి నిన్న. ఎంత హైట్ అయినాయో చూసారా గోంగూర మొక్కలు. ఇదంతా నిమ్మకాయలు. ఇవ్వండి, అసలుకి ఇది కంటిన్యూ ఇయర్ మొత్తం కాస్తూనే ఉన్నాయి ఈ మొక్క అయితే. ఇంకోటి వెళ్దాం. ఇక్కడ ముసుగు వంగ. ఇవ్వండి, ముసుగు వంగ. ఇవి మేము అరకు వెళితే అక్కడ 800 కేజీ అమ్మారంటండి. ఈ ముసుగు వంగ కిలో 800 అని చెప్పారు. కామెంట్స్లో కూడా ఒకళ్ళు చెప్పారు. మేము కూడా అరకెళ్ళినప్పుడు అక్కడ మాకు కనిపించినాయి. అయితే రేట్ అడగలేదు, మేము కారులో వెళ్తూ చూశాను. అక్కడ కూడా ఉన్న ఈ ముసుగు వంగ పెంచుతున్నారు అనుకున్నాను. తర్వాత కామెంట్స్లో చెప్పారు అరకులో 800 రూపాయలు ముసుగు వంగ అమ్ముతున్నారండి అని. మనము ఇవి మొక్కలను బాగా పెంచుదామండి. కాయలు అక్కడక్కడ ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి, అవన్నీ కొయ్యాలి.
ఈ పచ్చ కనకాంబరాలు చూసారా, ఎల్లో కనకాంబరాలు ఇవి ఇవి కంటిన్యూ సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయండి. అవి అలా 2 మొక్కలు నాటుకుంటే చాలు. ఈ నిమ్మకాయలు ఈ చెట్టుకి ఇవ్వండి, కాయలు లేవు అంటానికి లేదు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అన్ని కాయలు పెద్ద పెద్ద కాయలన్నీ కోసేసారండి. అయ్యండి ఇన్ని కాయలు ఉన్నాయి, ఇంకా పిందెలు చూడండి అంత పిందెలు. నిమ్మ మాత్రం బాగా కాయలు కాస్తుంది. ఇక్కడ చూడండి మలబరి పండిపోయి రాలిపోయే స్టేజ్కి వచ్చేసినాయి. అది చూసారా ఎంత చెట్టు నిండా ఎంతగా ఉందో. కాయట్లేదు, రాలిపోతుందని చాలా చెప్తున్నారు. ఈ విధానంలోకి వచ్చేసేయండి. నేను చెప్పే ఈ విధానంలో మీరు పంట పండిస్తే అసలు రాలే ప్రసక్తే ఉండదండి. మల్బరీ అసలు కాయ రాలదు, ఎండిపోదు, ఒక్క పూత కూడా రాలే ప్రసక్తే ఉండదు. మీరు బయట నుంచి అవి ఇవి తెచ్చి అవి ఇవి మిక్స్ చేసి అవి ఎక్కువగా ఇన్ని రకాలు కలిపి నాటడం వలన రాలిపోవటం, ఎండిపోవటం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి ఇవన్నీ రాలిపోతే ఇప్పుడు కోసేసేయాలి. ఇవన్నీ చూశారు కదా, మా గార్డెన్లో కొంచెం చూపించాను మీకు. అయిగోండి మునక్కాయలు, అటంతా మునక్కాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా కొయ్యాలి. చిక్కుడుకాయలన్నీ ఎండిపోతున్నాయి కొయ్యక. ఇదంతా చిక్కుడుకాయలు. అయిగోండి అక్కడంతా పోపించాలి. తర్వాత కుండీలో గ్రేప్స్ మొక్క గుత్తులు గుత్తులుగా కాయలు కాసింది. నేను మళ్ళీ వీడియో చేస్తానండి దీని గురించి. చూడండి మొత్తం తినేసినాయి, కిందకు ఉండేసరికి పక్షులు తినేస్తున్నాయి. నేను వీడియోలో చూపిస్తాను. అయ్యా మొత్తం గుత్తులు గుత్తులు తినేసి 1-2 కాయలే ఉంచినాయి. నేను వీడియో తీయటం లేట్ అయింది, చూపిస్తానండి. చూశారు కదా, ఈ విధంగా ఈజీగా మొక్కలు మనం పెంచుకోవచ్చండి. మాకు ప్లేస్ తక్కువ ఉండటం వలన ఇంకా మొక్కలు ఎన్నో రకరకాలు వేయలేకపోతున్నాను. కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు ఎంతో బాగా పెంచుకోవచ్చు. ఇంత తక్కువ ప్లేస్లోనే నేను ఇన్ని రకాల మొక్కలు మాకు ఇంటికి అసలు సంవత్సరం అంతా కొనకుండా నేను పెంచుతున్నాను. అలాగే అందరూ ఈ విధానంలోకి రండి, ఈ విధానంలో చక్కగా మొక్కలు పెంచుకోండి. హ్యాపీగా మన సేంద్రియ పంట మనం పండించుకొని తింటుంటే ఆ ఆనందమే వేరండి. మిద్దె మీద కొంచెం ప్లేస్ ఉన్న మన సేంద్రియ విధానంలో మనం ఈజీగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఈజీగా పెంచుకోవచ్చండి. అక్కడ చూసారా గెల, కర్పూర అరటి గెల వచ్చేసిందండి. నేను గెల వస్తుందని చెప్పిన వారం రోజుల్లో గెల వచ్చేసింది. ఈసారి చాలా పెద్ద గెల పడింది చూడండి, ఎందుకంటే మొక్క బలంగా ఉంది. పోయినసారి ఇంత గెల పడలేదు. ఇదిగోండి కాండం చూపిస్తా మీకు. అదిగోండి అంత పెద్దగా బలంగా పెరిగింది కాబట్టి అంత పెద్ద గెల వచ్చిందండి ఈసారి. పోయినసారి కంటే ఈసారి పెద్ద గెల వచ్చింది. నేను పండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు ఉన్న కూరగాయలన్నీ కోసి చూపిస్తానండి. పొట్టి పొట్టిగా కాయలు కాస్తున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. తొందరగా ముదరటం లేదు కూడా, నేతిబీర తొందరగా ముదిరిపోతూ ఉంటుంది. అయితే చాలా బాగున్నాయండి కాయలు. అయ్యండి పొట్టి పొట్టి కాయేస్తున్నాయి. సపోటా చూసారా ఎంత కాయ వచ్చేసిందో. అదిగోండి విపరీతంగా కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఆ పైన అంతా ఇదంతా చెట్టంతా కాయలు మొదలైపోయినాయి. దానిమ్మ కాయలు కొయ్యాలి. దానిమ్మ కోసిన తర్వాత ఇప్పుడు పూత మొదలైపోతుంది, అందుకని ఉన్న కాయలన్నీ కోసేసేయాలండి. దానిమ్మ కోస్తాను, క్లవ్ బీన్స్ కొయ్యాలి, తర్వాత షాయి దూత్ ఉన్నాయి. చూసారా నెలకే మళ్ళీ కాయలు మొదలైపోయినాయి షాయి దూత్. ఈ గార్డెన్ చూపిస్తూ మీకు ఈరోజు కాయలన్నీ కోస్తానండి. ఇక్కడ నేతిబీర, ఈసారి పొట్టి నేతిబీరే కాయలు కాస్తుందండి. ఆ రెండేమో అటు సైడ్ ఉన్నాయి. పొడవు నేతిబీర అయితే ఇంకా ఈసారి సీడ్స్ వేయాలి. దానిమ్మకాయలు ఇవన్నీ కోసేసేయాలి. ఇవన్నీ కోసేస్తే కానీ ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యిద్ది. అదిగోండి అప్పుడే మొదలైపోయింది దానిమ్మ పూత. ఇదిగోండి ఇక్కడ పూత బాగా మొదలైపోయింది. ఇప్పుడుగా
మధ్యలో కొన్ని రోజులు కాయలు కాసిన తర్వాత మళ్ళీ పూత మొదలైంది. ఇవ్వండి ఇక్కడ కాయలు, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఈ మొక్కలు నా దగ్గర ఇప్పుడు 2-3 మొక్కలే ఉన్నాయి. ఈ విత్తనాలు బాగా డెవలప్ చేయాలండి. అంత కాస్ట్లీ అమ్ముతున్నారు. అంటే ఇప్పుడే మనకు తెలిసింది ముసుగు వంగ గురించి, అందుకని అంత రేట్లు అమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడంతా పూత మొదలైంది. ఇది ఒకటే చెట్టు, ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. ఇక్కడంతా పూత, ఇక్కడ కాయలు మొదలైనవి. ప్రతి కొమ్మకి కాయ స్టార్ట్ అయిపోయింది. అయితే గుట్టగా పెంచుకోవాలి ఈ చెట్టుని. మనం కూడా చక్కగా కాయలు కాపించుకోవచ్చండి. చూసారా ఒక్క చెట్టు ఎంత బలంగా పెరిగిందో, అందుకే అంత కాయలు కాస్తుంది. ఒక చెట్టుకే ఒక 1/2 కిలో కాయలు దాకా కాసింది ఇంతకుముందు. ఇప్పుడు కూడా 1/2 కిలో పైనే కాస్తాయండి. అంత ప్రతి కొమ్మకి పూత మొదలైపోయింది. ఎక్కడొక్కడ ఈ వెతికితే ఒక కాయను కనిపిస్తుంది ఈ గుబురులో. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగోండి. ఇక ఇప్పుడు అయిపోయి ఇక పూత మొదలైపోద్ది. కొంచెం నీడైపోయింది. ఈ బచ్చల మొక్క అంతా తీసేసేయాలి. బచ్చల మొక్క అంతా అల్లుకుపోయి పూత చూడండి ఎట్లా స్టార్ట్ అయిపోయినాయో. ఇదంతా కొంచెం కట్ చేసేస్తే వాటికి ఎండబడుతుంది. ప్లేస్ తక్కువగా ఉండటం వలన చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎండ కోసం. ఎండ తక్కువగా ఉండటం వలన కూడా మనకి మొక్కలు ఎదుగుదల ఉండదు. సాధ్యమైనంత వరకు ఎండని మొక్కలకు తగిలేలా చూసుకోవాలి. అక్కడ చెరుకు చూసారా, చెరుకు ఎంత బలంగా పెరుగుతుందోనండి. అది ఇంకొంచెం పెరగనిచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పెరుగుతుంది. ఇంకా ఎంత ఎత్తు పెరిగిద్దో ఏందో. అదిగోండి చాలా హైట్ పెరిగింది. అది పెరిగిన తర్వాత కట్ చేస్తానండి. 2 గడలు వచ్చినాయి, 2 కాదు 3 గడలు వచ్చినాయి. అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అదిగోండి అది కొంచెం ఎండింగ్కి వచ్చిన తర్వాత కోసేటప్పుడు చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూసారా కంపోస్ట్, ఈ కిచెన్ వేస్ట్ మొత్తం ఆకులు కొమ్మలు అన్నీ వేసానండి. వర్షం పడింది చూసారా, తడిసింది. ఎక్కువ వర్షం పడలేదు. వర్షం పడినా నో ప్రాబ్లం, ఏమీ కాదండి. మళ్ళీ మనం పైన మట్టి కప్పేస్తే కంపోస్ట్ అయిపోద్ది. ఈ డ్రమ్ములో మామిడి మొక్క, ఇది ఒక్కసారి చూపిస్తాను. రూట్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి, మీకు చూపించాను ఇంతకుముందు. రూట్స్ బయటకు వచ్చిన తర్వాత నేను అది చూసారా, ఆకులు కొమ్మలు ఏమి మట్టి కానీ పేడ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏమి వేయలేదు. వేయకుండా ఖాళీ ఆకులు కప్పేసాను చూడండి, వేర్లు కనిపించకుండా. కప్పేసిన తర్వాత వెంటనే కొత్త చిగుర్లు వచ్చేసినాయండి. అయిగోండి అదంతా కొత్త చిగుర్లు. అసలు చిగుర్లు రాలేదు ఈ మొక్కకి అనుకుంటున్న టైంలో మొత్తం ఆకులు వచ్చేసినాయి. చూసారా, కొత్త చిగుర్లు వచ్చేసినాయి. అటు సైడ్ కొమ్మలు పెరిగినాయి. ఎంత బాగా డెవలప్ అయింది. ఏమీ వేయలేవు, ఓన్లీ ఆకులు తీగలు కొమ్మలు అంతే. కట్ చేసి చుట్టూతో వేసేసాను. చూస్తున్నారు కదా, అదిగోండి. ఇలా ఈజీగా పెంచుకోవచ్చండి మన గార్డెన్లో కొమ్మలతోటి. ఆకులు మనకి మన ఇంట్లో వేస్టేజీ అంతే యూజ్ చేయాలి, ఇక అంతకు మించి అవసరం లేదు. కోసేటప్పుడు చూపించమంటున్నారు కానీ కోసేటప్పుడు చూపిస్తూనే ఉన్నాను. కొన్ని వీలు కావట్లేదండి. ఆ పైకి వెళ్ళిపోయి పైన ఉండటం వలన ఈ మధ్యలో కొంచెం కోసే చూపిస్తున్నాను. మొక్కలైతే అన్నీ చూపిస్తూనే ఉన్నాను. ఇవ్వండి పట్టుకుంటేనే రెడ్గా అయిపోతున్నాయి. ఇవన్నీ కోస్తారండి, కొంచెం టైం పట్టింది కోయటానికి. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి తెలియటం లేదు కాబట్టి మీరు వెనక వీడియోస్ ఫాలో అయితే అసలు పర్ఫెక్ట్ అయిపోతారండి. ఈ వెనక వీడియోస్లో ప్రతి మొక్క గురించి నేను వివరంగా చెప్పాను. ఇది నల్ల పసుపు, దీంట్లో 4 years అలాగే ఉండాలి అని చెప్పారు. దీని గురించి అయితే అంతగా తెలియదు మనకి. ఇప్పుడు ఎండిపోతుంది కాబట్టి ఎండిపోయిన తర్వాత ఆటోమేటిక్ అదే కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ ఇలా చెట్లు పెరుగుతున్నాయి. ఇది 2 years అయింది నాటి. ఇప్పుడు చూడాలి, ఇంకా 2 years ఉంచాలి. కుండీల్లో కానీ నేలలో కానీ వేసుకుంటే 4 years ఉంచాలి అని అన్నారు. చూద్దాం. ఇవ్వండి ఇవన్నీ రాలిపోతున్నాయి, అన్నీ కోసి చూపిస్తా. ఇక్కడ కాశ్మీర్ యాపిల్ బేర్, ఇది చూసారా, చిన్న చిన్న కాయలే పండిపోయినాయి.
ఇవి కోసేస్తే అన్ని ఎంత కాయ పడిందోనండి. ఆ పెద్ద కాయలు పెద్ద పెద్ద కాయలు అవుతాయి. మా ఫ్రెండ్కి ఇచ్చిన చెట్టు కాయలు కాసేసింది. ఎంతంత పెద్ద కాయలో యాపిల్ లాగే ఉన్నాయండి. మా చెట్టే కొంచెం ఈ ఫ్రూట్ ఫ్లైస్ వలన కాయలు చిన్న కాయలే పండిపోయినాయి. ఇవ్వండి అన్నీ కోస్తాను. అటు సైడ్ అంతా ఉన్నాయి, అవన్నీ కోసేసి ఈ కాయ అంతా పండిద్దండి. పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఇక కలర్ వచ్చింది కానీ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి, కానీ చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి. తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవ్వండి ఆరెంజ్ కలర్లో. చిన్న కాయన తింటుంటే చాలా తియ్యగా చాలా టేస్టీగా ఉన్నాయి. యాపిల్ వేరైతే చాలా పెద్ద కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ముందు చిన్న చిన్న కాయలు పండిపోయినాయి. ఇప్పుడు చూసారు ఎంత పెద్ద సైజు. ఇలా కొంచెం కలర్ వచ్చి రాగానే కోసేసుకోవాలి. ఇవ్వండి లైట్ గ్రీన్ రాగానే కోసేయాలి. ఇక అటంతా ఉన్నాయి, కోస్తాను. ఇంకా 2 days అయితే ఇవన్నీ పంటకు వచ్చేస్తాయి. ఇక్కడ నిమ్మకాయలు చాలా రసం అండి. ఒక్క కాయ కోస్తే చాలు అంత బాగా స్కిన్ చాలా పలసగా ఉండి కాయలు బాగా కాస్తాయి. ఈ చెట్టు ఆ చెట్టుకు కూడా ఉన్నాయి, కోస్తాను. ఇక్కడ జామకాయ ఉంది. ఇక్కడ చూసారా, ఇక జామకాయలు అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది పూత. ఇది చెట్టుకు లాస్ట్ కాయ అండి. వావ్, ఇక కాయలన్నీ అయిపోయినాయి చెట్టుకి. ఇక ఇప్పుడు మొదలవుతాయి. ఈ చిన్న మిరప కొయ్యటం చాలా టైం పడుతుంది. అయితే మనం చికెన్లో వేసిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. పేస్ట్ చేసి వేస్తున్నాను. మంచి డార్క్ రెడ్ కలర్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కూరలు కూడా. ఇవన్నీ కోస్తాను. ఈ వంకాయ చూసారా, ముసుగు వంగ. ఇవి చాలా వరకు నేను సీడ్స్ డెవలప్ చేశాను, ఎండబెట్టాను. ఇప్పుడు ఇక ఎండ లేదు కాబట్టి ఇవి కోసేద్దామండి. నేనైతే ఇది కూడా విత్తనాలు కొంచుదాం అనుకున్నాను. ఇది కత్తితోటి కొయ్యాలి. ఇది రావట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కాడ. మళ్ళీ కోస్తాను. ఈ నిమ్మకాయలు కోసేద్దాం. ఈ కోసేస్తే ఈ చూసారు, ఈ చిన్న చిన్న కాయలు ఇవి బాగా పెరుగుతాయి. పెద్ద కాయలు ఎప్పటికప్పుడు చెట్టును ఉంచకుండా కోసేసుకుంటూ ఉంటే ఇక్కడ మునక్కాయలు కోద్దాం. మునక్కాయలు చూసారా, లావుగా ఉండి పొడవుగా కాస్తాయండి. పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఈ కాయలు కాసినాయి. ఈ కొమ్మలు చూసారా, ఎంత పెద్ద కొమ్మ కట్ చేసేసాను. ఇట్లా కట్ చేసేసుకోవాలండి. మన మిద్దె తోటల్లో అంత పెద్ద చెట్లు పెంచలేం కాబట్టి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు వచ్చి బాగా కాపు వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ కొత్త కొమ్మలు. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, కోస్తాను. ఇదంతా చిక్కుడు. ఇప్పుడు ఇవన్నీ చిక్కుడుకాయ అంతా కోసేసేయాలి. చూసారా ఎట్లా అనుకుందో, అటంతా ఒక రాడ్కి అల్లిచ్చేసాను అనమాట ఒక సైడ్కి. ఇట్లా తీగ జాతులన్నీ ఒక సైడ్కి అల్లించుకుంటూ ఉంటే మనకి ప్లేసు కలిసి వస్తుంది. 3rd floor మిద్దె తోటలో నుంచి ఇన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు కోసుకొచ్చాను. చూసారా, మునక్కాయలు మొదలైపోయినాయండి. ఇక బాగా కాస్తాయి మునక్కాయలు. తర్వాత చెన్నంగి, క్లవ్ బీన్స్ బాగా కాస్తున్నాయి. 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లకి ఇంతగానో వస్తున్నాయండి.
నిమ్మకాయలు చూసారు ఎన్ని నిమ్మకాయలు కోసాను. చిక్కుడుకాయలు ఇక మొదలైపోయినాయి, ఇప్పుడే ఫస్ట్ కాపండి. ఇక చాలా ఎక్కువగా కాస్తాయి చిక్కుడు చెట్లు, 2-3 చెట్లు ఉంచుకున్నా కూడా బాగా కాయలు కాస్తాయి. మన వెరైటీస్ని ఎక్కువగా వేసుకుంటూ ఎక్కువగా కాపు తీసుకోవచ్చు. పొట్లకాయలు, వంకాయలు, తర్వాత జామకాయ ఒక్కటేనండి, లాస్ట్ కాయ అండి. ఇక చెట్లనంతా ఇప్పుడు పూత పిండి మీద ఉన్నాయి, ఇక మళ్ళీ ఇప్పుడు మొదలైపోతాయి. దానిమ్మ కూడా లాస్ట్ కాయలు, మళ్ళీ ఇప్పుడు పూత పిండి స్టార్ట్ అయ్యిద్ది ఈ నెల నుంచి. నేతిబీర చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో, ఎన్ని కాయలు ఎండిపోతున్నాయండి, ముదిరిపోయి ఎండిపోతున్నాయి కొయ్యక. నేతిబీర మాత్రం ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి దాకా కాయలు కాస్తూనే ఉంటుంది. ఈ పాత వెరైటీస్ నేను చెప్తూ ఉంటాను, మన వెరైటీస్ మనం ఎక్కువగా మొక్కలు పెంచుకోగలిగితే బాగా కాపు తీసుకోవచ్చు. మలబరీ మొక్కలు ఎక్కువగా నాటుకోండి అని చెప్తూ ఉంటాను. నెల నెల మనం ఈ కాయలు తీసుకోవచ్చు. తర్వాత మిరప, కాశ్మీర్ యాపిల్ బేర్ చిన్న చిన్న కాయలు అయినాయండి, ఈసారి బాగా పెద్ద పెద్ద కాయలు కాపించవచ్చు. బచ్చలు చూసారు ఎంత ఆకు వచ్చిందో, ఇదంతా పచ్చడి పెడతానండి, నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు చక్కగా. ఇంత ఎక్కువగా ఆకు కోసినప్పుడల్లా నేను నిలవ పచ్చడి పెడతాను. ఇన్ని రకాల కూరగాయలు మనం మిద్దె తోటల్లో పెంచుకొని సంవత్సరం అంతా కొనకుండా మన ఇంటిల్లిపాది హ్యాపీగా మన సేంద్రియ విధానంలో మనం ఈజీగా మన ఇంట్లో వంటగది వ్యర్థాలతో ఆకులు, వాడేసిన టీ పొడి, వీటినే ఉపయోగించి ఎంత బాగా కాపుదీస్తున్నాను. ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటి వ్యర్థాలతోనే ఎరువు తయారు చేసుకొని చక్కగా ఇలా మనం అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పెంచుకొని హ్యాపీగా మన ఇంటిల్లిపాది మన ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా ఆర్గానిక్ ఫుడ్, సేంద్రియ విధానంలో పెంచిన ఆర్గానిక్ ఫుడ్ తినిపించవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.